దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రీచింగ్ ఆఫ్ బిలాము యొక్క బోధ. దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానం మాట్లాడిన అంశం ఇది. కాబట్టి అందులోకి వెళ్ళి ఈరోజు అసలు బిలాం అనే వ్యక్తి ఎవరు, ఆయనకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏమైనది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయనకి ఇచ్చిన ఆధిక్యత ఎలాంటిది అనంటే, నేను చదువుతాను. సంఖ్యాకాండము 22వ అధ్యాయం లేఖనంకి వెళ్ళి 12వ లేఖనం వరకు మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 6వ లేఖనం నేను చదువుతాను. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందునేమో. అప్పుడు నేను ఈ దేశమును నుండి వారిని తోలివేయలేనగా నీవు దీవించువాడు దీవించబడిననియో, శపించువాడు శపించబడిననియో నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక 2 జనాంగాలు ఉన్నాయి బైబిల్లో. శపించబడిన జనాంగం ఇశ్రాయేలు ప్రజలైనారు. శపించబడిన జనాంగము ఈ మోయాబీలు శపించబడిన వాళ్ళు కాదు, వారు లోతు యొక్క సంతానమైనారు వారు. కానీ ఇక్కడ చూడండి, ఐగుప్తు దేశంలోకి వెళ్ళి మోషే అనేక ప్రవక్త నాయకత్వం కింద ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి ప్రయాణమై వస్తున్నారు. ఎర్ర సముద్రం దాటారు, యోర్దానును దాటారు, అన్ని రాజ్యాల ప్రజలను జయించుకుంటూ వస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్ళినా అపజయం అన్నది లేదు వారికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రవక్త అంటాడు, యేసుక్రీస్తు నామాన్ని నువ్వు చేతపట్టుకొని వెళ్ళేదుంటే నీ జీవితంలో అపజయం అనేది ఎరుగవు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళినా ఆ స్థలంలో మొదట యేసు నామంలో అక్కడ అడుగు పెట్టమన్నాడు. ఆ స్థలమును దేవుడు దీవించమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వెళ్ళిన గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, ప్రదేశం కావచ్చు, అక్కడికి వెళ్ళావంటే యేసుక్రీస్తు నామంలో అక్కడికి వెళ్ళి ఆ గ్రామాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ ప్రజలను నువ్వు దీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ బిలాం అనే ఒక వ్యక్తి, ఈయన సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన దేవుని యొక్క ప్రవక్త. ఆయన మోయాబీలకు ప్రవక్త అయినాడు. ప్రవక్త బ్రదర్ బ్రానం అన్నాడు, బిలాము మోయాబీలకు ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలులకు మోషే ఏ విధంగా అయితే ప్రవక్త ఉన్నాడో బిలాము కూడా మోయాబీలకు ప్రవక్త అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బిలాము గురించి బాలాకు రాజు మాట్లాడుతున్నాడు. నీవు దీవించబడిన వారు దీవించబడతారు, నువ్వు ఎవరిని శపిస్తావో వారు శపిస్తారు. వారు అయితే నువ్వు నా నిమిత్తము వచ్చి ఒక జనాంగం వచ్చారు. వారు ఐగుప్తులోకి వెళ్ళి బయటకు వచ్చారు. వారు భూమండలం మొత్తం విస్తరించున్నారు. ఒక గొర్రెల మంద, ఒక పశువుల మంద గడ్డిని నాకి వేసినట్టుగా వారు మా దేశాన్ని నాకి వేస్తారేమో అనే ఒక భయం నాలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ 22వ అధ్యాయం మొదటిగా చదువుకుంటూ వచ్చేది ఉంటే, ఆ బాలాకు రాజు భయపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను చూసి భయపడుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగం చూసి భయపడుతున్నాడు. ఆయన వీళ్ళేంటి ఇంత గొప్ప జనాంగం ఉన్నారు అని భయపడుతున్నారు. వారు భయపడి వాళ్ళ యొక్క ప్రవక్తను పిలిపించుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఏ విధంగా అయితే ప్రవక్త ఉన్నాడో, మోషే ఏ విధంగా అయితే బలిపీఠం కట్టి ప్రార్థన చేసి దేవునికి బలి అర్పించి దేవుని కృపను పొందుకున్నాడో, ఈ బిలాము అనే ప్రవక్త కూడా మోయాబీల పక్షముగా ఆయన బలిపీఠం కట్టి ఆయన కూడా ప్రార్థన చేసి ఆయన కూడా దేవుని యొక్క కృపను పొందుకున్న వ్యక్తి. మోషే మీనికి ఏ విధంగా అయితే పరిశుద్ధాత్ముడు వచ్చాడో, బిలామునికి అదే విధంగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మోషేతో ఏ దేవుడితో మాట్లాడుతున్నాడో బిలాముతో అదే దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మోషేకున్న ఆధిక్యత ఏంటనగా ఐగుప్తు యొక్క రాజు కావాలి, ఐగుప్తు దేశానికి పరోగా ఉండాలి, ఆయన ఐగుప్తు దేశాన్ని పరిపాలించాలి ఆయన మోషే. కానీ ఆయన ఏం చేశానగా క్రీస్తు నిమిత్తం యేసు ఆ కాలంలో అప్పటికి యేసుక్రీస్తు లేడు. మోషే ఉన్న కాలంలో యేసుక్రీస్తు అనే పేరే లేదు పాత నిబంధన గ్రంథంలో. కానీ హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, మోషే పెరిగి పెద్దవాడైన తరువాత ఐగుప్తు యొక్క ధనమును, ఐగుప్తు యొక్క బంగారమును సమస్తము వదిలేసి క్రీస్తు నిమిత్తము తన ప్రజలతో కలిసి జీవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మోషే యొక్క జీవితం ఎలా ఉన్నదనగా సమర్పణ కలిగిన జీవితం. ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక రాజుగా ఉండాల్సిన వ్యక్తి, ఒక చక్రవర్తిగా ఉండాల్సిన వ్యక్తి, ధనమును, బంగారమును, ఐశ్వర్యమును, సుఖభోగములు మొత్తము త్యాగం చేసుకొని ఆయన దేవుని కోసం నిలబడిన వ్యక్తి మోషే. కానీ ఇక్కడ బిలాము చూడండి, ఈయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రార్థించిన వెంటనే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు.
కానీ ఈ బీలాము అనే వ్యక్తి ఇక్కడ చూడండి, బాలాకు యొక్క రాజు యొక్క మాటలకు విని దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వచ్చి ఈ బిలాముతో మాట్లాడుతున్నాడు. నీ యొద్దకు వచ్చిన ఆ మనుషులు ఎవరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ యొద్దకు వచ్చిన ఆ మనుషులు ఎవరు వారు? హల్లెలూయా, హల్లెలూయా. నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎవరు వారు? ఎందుకు నీ యొద్దకు వచ్చారు వారు అని బిలాముతో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు చూడండి, అక్కడ బిలాము అంటున్నాడు, బాలాకు అనేక మోయాబీల రాజు తన యొక్క దూతలను నా వద్దకు పంపించాడు. ఏమంటున్నాడు? ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఒక జనాంగం వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు నా దేశమును నాశనం చేస్తారేమో, వారి నిమిత్తం ఆయన హృదయంలో ఒక భయం వచ్చేసింది. నేను వెళ్ళి వారిని శపించాలని బాలాకు రాజు తన దూతలను పంపించాడు. కొంత బహుమానాలు కూడా పంపించాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వెళ్ళాలనా వెళ్ళొద్దా ప్రభు అని నీకు ప్రార్థన చేస్తున్నానని ఈ బిలాము ప్రవక్త దేవుణ్ణి అడిగాడు. దేవుడు ఏమంటున్నాడు? ఆయన చూడండి, నీవు వెళ్ళకూడదు. ఆ ప్రజలు నా చేత దీవించబడినవారు, ఆ ప్రజలు నా చేత ఆశీర్వదించబడినవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చూడండి, ఐగుప్తు దేశంలోకి వెళ్ళి వారు ఐగుప్తు దేశంలో కష్టాల పాలయ్యారు, శ్రమల పాలయ్యారు, వారు అనేకమైన హింసలు పొందుకున్నారు. కానీ దేవుడు వారిని దీవించాడు, దేవుడు వారిని ఆస్వాదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మేమకం. దేవుని చేత నువ్వు ఈరోజు ప్రియ సోదరుడా, నువ్వు ఈ వర్తమానం నమ్ముతున్నావంటే ఈ వర్తమానంలో నువ్వు ఏం పొందుకోవాలనగా దేవుని చేత నువ్వు దీవించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చేత నువ్వు ఆస్వాదించబడాలి. దేవుని చేత నీ కుటుంబం వర్ధిల్లబడాలి. దేవుని చేత నీ కుటుంబం ఆస్వాదించబడాలి. ఎందుకనగా నువ్వు దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్తమానమే దీవించబడిన వర్తమానమైనది. దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అన్నాడు, ఈ వర్తమానంలో, ఈ కాల వర్తమానంలో యేసు క్రీస్తు యొక్క రక్తం ఉన్నది. ఎక్కడైతే యేసు క్రీస్తు రక్తం ఉంటుందో ఆ ప్రదేశము దీవించబడిన స్థలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చూడండి, వారు ఇశ్రాయేలు ప్రజలు, వారు కష్టాలు ఉన్నారు. 420 సంవత్సరాలు వారు అనేకమైన హింసలు పొందుకున్నారు, అనేకమైన శ్రమలు పొందుకున్నారు, బానిస బతుకారు వారు. కానీ వారి మీద ఏమున్నది అనగా దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది వారి మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మోయాబీలను కూడా దీవించాడు దేవుడు. ఎందుకనగా ఈ మోయాబీలు, అమ్మోనీయులు లోతు యొక్క సంతానమైన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మోయాబీలకు రాజు బాలాకు, ఇశ్రాయేలుకు రాజు లేడు, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి రాజు లేడు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవరనగా దేవుడే వారి రాజు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా 44వ అధ్యాయము 6వ లేఖనం చదవండి ఒకసారి. ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలుకు రాజు లేకపోతే శరీరకరంగా, కానీ వారి యొక్క రాజు దేవుడైనాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనకు కూడా రాజు ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు మన రాజు అయినాడు. ఆయన రాజు మాత్రమే కాదు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు అయినాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు గమనించండి, వీళ్ళకు రాజు బాలాకు రాజు ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు జనాంగంకి ఎవరు రాజు అనగా దేవుడే వారి రాజు అయినాడు. యేసు ప్రభే వారి యొక్క రాజు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ బిలాము ఆయన ప్రార్థన పరుడైన, దేవుని యొక్క కృపను పొందుకున్నవాడైన, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నవాడైన, ఆయనకు దేవుడిచ్చిన ఆధిక్యత. ఆయన ఎవరిని దీవిస్తాడో దేవుడు వారిని దీవిస్తాడు, ఆయన ఎవరిని శపిస్తాడో దేవుడు వారిని శపిస్తాడు. ఆ విషయము బాలాకు రాజు ఎరిగి మాకొక ప్రవక్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా ప్రవక్తను మేము ఆశ్రయిస్తాము, మా ప్రవక్తతో మేము ఉంటామేమో అని ఈ ప్రవక్తను పిలిపించి బలిపీఠం కట్టించి ప్రార్థన చేయించి ఆ ప్రజలను నువ్వు శపించాలి. ఎందుకంటే నాకు తెలుసు, నువ్వు ఎవరిని దీవిస్తావో వారిని దేవుడు దీవిస్తాడు, నువ్వు ఎవరిని శపిస్తావో దేవుడు వారిని శపిస్తాడు. నా నిమిత్తము వచ్చి వారిని శపించమని బిలాము అనే ప్రవక్తను బాలాకు అనే మోయాబీల రాజు తన యుద్ధకు పిలిపించుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిలిపించుకుంటున్నప్పుడు ఇంకా ఆయనకు బహుమానములు ఏంటి? ఆయనకు బహుమానములు లేఖనం. కాబట్టి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు సోదే సొమ్మును చేత పట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలు అతనితో చెప్పగా, సోదే శకునములు, ఇది అపవిత్రాత్మ. ఆ సోదే సొమ్ము సోదే చెప్పడం వల్ల
సంపాదించుకున్న డబ్బును తీసుకొని వచ్చి, అంటే ఇక్కడ మోయాబీలు ఎలా ఉన్నారు? వాళ్ళు ఇటు దేవుడు విగ్రహారాధన రెండు కలిగి ఉన్నారు వారు. ఇటు దేవుడు ఇటు లోకం. వాళ్ళు ఇంకా ఇటు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఇదే అధ్యాయం మనం చదువుకుంటూ పోతే, లాస్ట్ వరకు చదువుకుంటూ పోతే బయలు దేవతను కూడా వారు ఆరాధన చేస్తున్నారు మోయాబీలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎట్లా ఉంటారనగా దేవుని కలిగి ఉంటారు, అదేవిధంగా విగ్రహ ఆరాధన సంబంధమైన ప్రతి దాంట్లో కూడా పాలు పొందుకోవడము ప్రారంభిస్తూ ఉంటారు. సరే, ఈరోజు మనం చూసుకుంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు, యూనివర్సల్గా క్రైస్తవులు మనం చూసుకుంటే కరెక్ట్గా వాక్యముతో నిలబడిన దైవ సేవకులు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, చాలా తక్కువ మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మోయాబీలకేంటనగా లోతు యొక్క సంతానం వారు కాబట్టి వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా విగ్రహ ఆరాధన సంబంధమైన ప్రతి దాంట్లో కూడా వాళ్ళు పాలు పొందుకుంటున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు చూడండి, 22వ అధ్యాయం సంఖ్యాకాండం 41వ వాక్యం వస్తుంది చూడండి. మరునాడు బాలాకు బీలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతనిని అచ్చోటికి ఎక్కించాను. అనగా మోయాబు ప్రజలు దేవుని ఆరాధన చేస్తున్నారు, అదే సమయమందు బయలును కూడా ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ వర్తమానం నమ్ముతున్నామంటే ప్రియ సోదరుడా, ఈ వర్తమానంతో కరెక్ట్గా మనం స్టిక్ అయి ఉంటే నీ జీవితంలో కష్టములు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధన వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఆర్థిక సంబంధమైన సమస్యలు వస్తుంటాయి. కానీ నువ్వు గుర్తుంచుకోవాలి, దేవుని చేత నువ్వు దీవించబడ్డావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చేత నువ్వు ఆస్వాదించబడ్డావు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు క్రైస్తవుని అయ్యి నేను దేవుని యొక్క సేవకుని అయితే నువ్వు కరెక్ట్గా వాక్యంతో కనుక నిలబడితే, వాక్యానుసారమైన జీవితం నువ్వు కలిగి ఉంటే, నువ్వు వర్తమానం నమ్ముకున్నా కానీ వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటే, దేవుని యొక్క కృపతో నువ్వు పొందుకుంటే, దేవుని యొక్క వాక్యానికి నీ హృదయం సమర్పించుకుంటే, ప్రియ సోదరుడా, ఏ వాక్యం కోసం అయితే నిలబడుతున్నావో, ఏ వాక్యం కోసం అయితే నువ్వు త్యాగం చేస్తున్నావో, ఏ వాక్యం కోసం అయితే నువ్వు ప్రయాసపడుతున్నావో, ఆ వాక్యమైన దేవుడు నిన్ను దీవించడము ప్రారంభిస్తాడు. ఒక దినము నీ మనోనేత్రములు తెరబడి, నీ ఆత్మీయనేత్రములు తెరబడి ఈ కాల వర్తమానము తెలుసుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనందరం ఒకప్పుడు డినామినేషన్లో ఉన్న వాళ్ళమే మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పుట్టుకతోటే మనం క్రైస్తవులం కాదు, మనం డినామినేషన్లో ఉన్న వాళ్ళం, విగ్రహారాధన చేసే వాళ్ళం మనం. కానీ దేవుడు మనల్ని దీవించడం వల్ల, దేవుడు మనల్ని కనికరించడం వల్ల, దేవుడు తన దయనమైన చూపించడం వల్ల, దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉండటం వల్ల మన మనోనేత్రాలు తెరిచి, మన హృదయనేత్రాలు తెరిచి ఈ యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షతను దేవుడు మనకు దయచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మోయాబు ప్రజలు ఎలా ఉన్నారంటే వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, అదే సమయమందు బయలును కూడా మొక్కడము ప్రారంభిస్తున్నారు వారు. చూసారా? ఈరోజు నువ్వు దేవుని కుమారుడు అయితే, ఈరోజు నువ్వు దేవుని కుమార్తె అయితే, ప్రియ సోదరుడా, స్టే విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యముతో నువ్వు నిలబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రవక్త అంటాడు, వాక్యము శరీరము ఆయను అనే వర్తమానంలో, వాక్యము శరీరధారి ఆయను అనే వర్తమానము ఇంకా చాలా వర్తమానంలో ప్రవక్త బ్రదర్ బ్రానం మాట్లాడతాడు. స్టే విత్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యముతో నువ్వు నిలబడును. ఎందుకంటే వాక్యముతో నువ్వు నిలబడితే, ఏ వాక్యముతో నిలబడుతున్నావో ఆ వాక్యమైన దేవుడు నిన్ను దీవించడము ప్రారంభిస్తా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ బీలాము యొద్దకు సోదే అనగా ఒక మాంత్రికుల యొక్క డబ్బు, ఒక శకునగాళ్ళ యొక్క డబ్బు తీసుకొచ్చి ఆయన ముందు పెడుతున్నారు వారు. అదొక బహుమానంగా ఇస్తున్నారు వారు. అనగా మాంత్రికుల ద్వారా వచ్చే డబ్బు, శకునగాళ్ళ ద్వారా వచ్చే డబ్బు, సోదగాళ్ళ ద్వారా వచ్చే డబ్బు, అది శపించబడినది. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది దీవించబడిన ధనము కావాలి, అది శపించబడిన ధనం. అది దేవునికి మహిమ, హల్లెలూయా. ఆ ధనమును తీసుకొచ్చి ఈయనకిచ్చి, ఈయన ఏం చేస్తున్నాడు? నేను ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతాను. ఒకటే మాట ఉంటుంది, వెళ్ళు అంటే వెళ్ళాలి, వద్దు అంటే ఉండాలి. నేను నరుని కాదు, మాటి మాటికి నేను మీతో మాట్లాడను అన్నాడు దేవుడు. ఆయన మనలాంటి మనిషి కాదు. ఆయన పద్దాక మనతో మాట్లాడడానికైనా, ప్రతిసారి మనతో ఆయన మాట్లాడడానికి ఆయన మానవుడు కాదు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈయన ఒక ప్రత్యక్షత వ్యక్తి అయితే బీలాము ఏం కావాలి?
ఆయన యొద్దకు ఏ ధనము వస్తున్నదో, ఏ డబ్బును పంపిస్తున్నాడో, బాలాకు రాజు ఎందుకు వస్తున్నాడో, దేనికోసమో డబ్బు పంపిస్తున్నాడో ఆయన ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి. ఆయన ప్రభా, మరి ఈ ధనము నా యొద్దకు వస్తున్నది, దీన్ని నేను తీసుకోవాలన్నా వద్దా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నన్ను వెళ్ళొద్దు, నువ్వు ఆ ప్రజల యొద్దకు వెళ్ళొద్దు, నువ్వు వారిని శపించొద్దు, వారు దీవించబడిన జనాంగం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్మితే ప్రియ సోదరి సోదరుడా, సర్వశక్తి గల దేవుని చేత నీవు దీవించబడిన కుమారుడువు, నువ్వు దీవించబడిన కుమార్తె అయినావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వర్తమానం నమ్ముతున్నావు అంటేనే, ఈ వర్తమానం కోసం నువ్వు నిలబడుతున్నావు అంటేనే నువ్వు గుర్తుంచుకో, దేవుడు నిన్ను దీవించాడు. దేవుడు నిన్ను లోకంలోకి వెళ్ళి ప్రత్యేకంగా పెట్టాడు. ఆయన లోక సంబంధ విషయాల్లో నిన్ను ప్రత్యేకంగా పెట్టాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బిలాము ప్రార్థన చేశాడు, డబ్బును ఆశపడుతున్నాడు. ఆయన చెప్పేశాడు, నేను రాను అని చెప్పేశాడు. దేవుడు వెళ్ళొద్దన్నాడు, రాను అన్నాడు. ఆయన ఆ దూతలు పోయారు, బాలాకు రాజుకు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళకంటే మరీ ప్రముఖులను పంపించాడు బాలాకు రాజు బిలాము యొద్దకు. ఏమని పంపించాడు? నీవు వస్తే, ప్రార్థన చేస్తే, నువ్వు వారిని శపిస్తే నేను వారిని జయిస్తాను. నేను కాబట్టి ఇంతకంటే ఎక్కువ ధనం ఇస్తానన్నాడు ఆయన. అప్పుడు ఏం చేశాడు? మళ్ళీ నా యొద్ద ఉండండి, ఈ రాత్రి నేను ప్రార్థన చేసి నేను దేవుణ్ణి అడుగుతాను. నేను దేవుడు వెళ్ళమంటే మీతో వస్తాను, వద్దు అంటే నేను ఇక్కడే ఆగిపోతాను అన్నాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి, ప్రార్థన చేశాడు, దేవుడు అన్నాడు వెళ్ళు అన్నాడు. దేవుడు కూడా చాలామంది అనేక సార్లు దేవుణ్ణి అడుగుతా అంటారు, ఇది నేను చేయాలన్నా ప్రభు అంటే దేవుడు ఒకసారి వద్దు అన్నాడంటే నువ్వు అక్కడితో ఆగిపోవాలని నువ్వు మాటి మాటికి ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? వెళ్ళు అన్నాడు. ఆయన వెళుతున్నాడు. దేవుని ప్రవక్త బ్రదర్ బాను అంటాడు, ఈ బిలాము యొక్క ఆశ అంతా కూడా డబ్బు మీద ఉన్నది. డబ్బు మీద ఉంది ఆయన, ధనం మీద ఉన్నది ఆయన ఆశ అంతా కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డబ్బునే ముందు పెట్టుకున్నాడు ఆయన. దేశములో 3వ వంతు దేశమైన నిన్ను రాజుగా చేస్తానన్నాడు బాలాకు రాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మేము ఈయన దృష్టి అంతా కూడా డబ్బు మీద చూస్తున్నాడు. ఆయన ఆధిక్యత మీద చూస్తున్నాడు. ఆయన రాజ్యం మీద చూస్తున్నాడు. ఆయన నేను ఒక రాజుగా ఉండాలి, నేను ఒక పరిపాలకునిగా ఉండాలని ఈ బిలాము ప్రవక్త అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మనసును ఎరిగి దేవుడేమన్నాడు? నువ్వు వెళ్ళు అన్నాడు. ఆయన వెళుతున్నాడు. ఈరోజు కూడా చాలామంది ప్రీచర్స్, చాలామంది దైవజనులు వాళ్ళు అనుకుంటారు, మేము ప్రార్థన చేస్తే దేవుడు మా ప్రార్థన వింటున్నాడు, మేము ప్రార్థన చేస్తే దేవుడు మా ప్రార్థన సమాధానం ఇస్తున్నాడు, మేము ప్రార్థన చేస్తే మాకు సకల సౌకర్యవంతమైన జీవితం మాకు వస్తూ ఉన్నది, మేము ప్రార్థన చేస్తే డబ్బు మా దగ్గరకు వస్తూ ఉన్నది, మేము ప్రార్థన చేస్తే దేవుడు మా ప్రార్థన విని అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు, దేవుడు మా ప్రార్థన విని అనేకమైన సూచక్రియలు చేస్తున్నాడు, దేవుడు మా ప్రార్థన విని అనేకమైన గొప్ప కార్యములు చేస్తున్నాడని ఈరోజు చాలా మంది ప్రీచర్స్ వారొక ఆలోచన, వారొక ఇమాజినేషన్, వారొక ఆలోచనలో ఉన్నారు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ బైబిల్ చెప్తుంది దేవుంది ఒకటే మాట, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఒక వ్యక్తిని మనం చూద్దాం మనం బైబిల్లో. ఎవరైనా దేవుని ప్రవక్త అనేక ఎలీషా, ఏలియా యొక్క శిష్యుడైన ఎలీషా యొద్దకు ఒక గొప్ప సైన్యాధికారి వచ్చాడు. వచ్చి కుష్ఠరోగం ఉన్నది, నా కోసం ప్రార్థన చేయమని ఎలీషాను అడిగాడు. అప్పుడు ఎలీషా బయటకు వచ్చి చూసి ఏమంటున్నాడు? యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగి లెమ్మన్నాడు. ఈ సైన్యాధ్యక్షుడు అంటే ఈ లోకంలో మనం చూసుకుంటే హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఆయన ఒక దేశానికి సైన్యాధ్యక్షుడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా గొప్ప స్థాయి అయినది. సిరియా దేశంలో చాలా గొప్ప స్థాయి, దేవుని కృప పొందుకున్న వ్యక్తి ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన పేరు నయామాన్. ఆయనకు కుష్ఠరోగం ఉన్నది. ఆయనకు రథం నిండా బంగారం పట్టుకొచ్చాడు, వెండిని పట్టుకొచ్చాడు, ధాన్యం పట్టుకొచ్చాడు, వస్త్రంలో బట్టలను పట్టుకొచ్చాడు. ఆయన వైభోగంతో మొత్తం వచ్చేసాడు. ఎలీషా ప్రవక్త వద్దకు ఎలీషా చూసిన వెంటనే నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లెమ్మన్నాడు. ఆయన ఈ ముఖము చిన్నబుచ్చుకున్నాడు నయామాన్. ఏమంటున్నాడు? ఆయన వచ్చి నా మీద చేపెట్టి ప్రార్థన చేస్తాడేమో, లేదా ఆయన నా మీద తన చెయ్యిని ఆడిస్తాడేమో, లేదా నన్ను మోకాల మీద పెట్టి ప్రార్థన చేపిస్తాడేమో,
నేను అనుకున్నాను. కానీ ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన మాట చెప్పి ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు స్నానం మునిగి లెమ్మని చెప్పాడు ఆయన. మా సిరియా దేశంలో యోర్దాను నది కంటే మంచి నదులు లేవా? అక్కడనే స్నానం చేసుకుంటే శుద్ధుడని కానా నేను? మరి అంతకుముందుకు అనేక సార్లు వెళ్ళి ఆ నదులలో స్నానం చేశాడు ఆయన. ఆ నదుల నీళ్లను తాగిండు ఆయన. మరి అక్కడ శుద్ధి కాలేదు, కుష్ఠరోగం శుద్ధి కాలేదు ఆయనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శుద్ధి కాలేదు, ఆయనకు కుష్ఠరోగం పోలేదు ఆయనకు. ముఖం చిన్నబుచ్చుకొని గులుక్కుంటూ పోతున్నాడు ఆయన. ఈరోజు చాలామంది క్రైస్తవులు చూడండి గులుగుతూ ఉంటారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు సనుగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు గులుగుతున్నావు, సనుగుతున్నావు అంటే గుర్తుంచుకో, నువ్వు దేవుని కృపను కోల్పోతున్నావు. నువ్వు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనతో ఒక వ్యక్తి అన్నాడు, ఏమని, ఆయన సేవకుడు అన్నాడు, అయ్యా నయమాన్ గారు, ఆ దైవజనుడు ఏదైనా ఒక గొప్ప కార్యక్రమం చేయమంటే నువ్వు చేయవా అంటే నేను చేస్తానన్నాడు. ఓ పెద్ద మీటింగ్ పెట్టాలి అంటే నువ్వు మీటింగ్ సాయం చేయమంటే చేస్తానన్నాడు. ఆయన పెద్ద సభ పెట్టాలి చేయవాడ చేస్తానన్నాడు. ఒక దేవుని యొక్క మందిరం కట్టాలి అన్నాడు, చేయవాడ చేస్తానన్నాడు. అంత గొప్ప కార్యక్రమాలు చేస్తానన్న ఆ మనసు నీలో ఉన్నప్పుడు ఆ దైవజనుని యొక్క మాట ప్రకారం నీవు వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేచి చూడరాదు అన్న వెంటనే ఆ నయమాను మనసు మార్చుకొని రథం తిప్పుకొని వచ్చి యోర్దాను నదిలో మొదటిసారి మునిగాడు, చూశాడు, ఎలాంటి తేడా లేదు. 2వసారి, 3వసారి, 4వసారి, 5వసారి, 6వసారి, 7వసారి ఆయన మునిగి లేచిన వెంటనే ఆయన శరీరము పసిపిల్ల దేహము వలె అయిపోయింది ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎలీషా నోటికెళ్ళి ఒకటే మాట, దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట చెప్పిన వెంటనే ఆయన నోటికెళ్ళి వచ్చిన మాట ఏం చేశానగా ఆ నయమాను యొక్క కుష్ఠరోగంను శుద్ధి చేసి పడేసింది. ఎందుకనగా ఎలీషాలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో సంతోషముతో నయమాను పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వచ్చి, అయ్యా ఈ బంగారం తీసుకో, ఈ వెండి తీసుకో, ఈ యొక్క ధాన్యములు తీసుకో, ఈ యొక్క వస్త్రములు తీసుకో, నేతో బహుమంది శిష్యులు ఉన్నారు కదా, వారిని పోషించడానికి నీకు బంగారం కావాలి, వారిని పోషించడానికి నీకు బట్టలు కావాలి, వారికి ఇవ్వడానికి వెండి కావాలి, వారు ఉండడానికి గృహములు కావాలి, తీసుకోమన్నాడు. చూడండి ఎలీషా పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి 2వ రాజులు 5వ అధ్యాయము 16వ లేఖనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడవైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసిందని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనను అని చెప్పెను. ఎలీషా ఏమంటున్నాడు? ఆయన ఎవని ఏ దేవుని నేను సేవిస్తున్నానో, ఏ దేవుని నేను కలిగి ఉన్నానో, ఏ దేవునికి నేను ప్రార్థన చేస్తున్నానో, ఏ దేవుని నేను ఆరాధన చేస్తున్నానో ఆ దేవుని యొక్క జీవము తోడు నీ యొద్ద ఎలాంటి బహుమానము నేను తీసుకొనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు ఈ మాటలు చెప్పే దైవజనులు ఉన్నారా అండి? క్రైస్తవ సమాజంలో ఉన్నారా? ఈ ఎంటైమేసలో ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరి దృష్టి ఎలా ఉన్నదంటే డబ్బు మీదనే ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పిన మాట నెరవేర్చబడాలి. ఆలోచన పరుని వడపోత సాధనం అనే వర్తంలో ప్రవక్త బ్రదర్ బ్రానం అంటాడు, ఈ మెసేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఫిల్టరేషన్ కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వర్తమానంలో ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, వారు కూడా ఫిల్టర్ కావాలి వాళ్ళు. ఎందుకంటే శేషము బహు స్వల్పం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా కొద్ది మంది మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన కావాలనుకుంటే ఎలీషా నయమాను చాలా బంగారం ఇవ్వచ్చు, ఆయనకు చాలా వెండిని ఇవ్వచ్చు ఆయనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చాలా ధనముని ఇవ్వచ్చు ఆయనకు. కానీ ఏమంటున్నాడు ఎలీషా? ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నీ యొద్ద నేను ఏమీ తీసుకొనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎలీషాతో ఎవరున్నారు? దేవుడున్నాడు ఆయనతో. ఆయనకి ఏమి కావాలనో ఏమి చేయాలనో సమస్తము దేవుని ద్వారా వస్తున్నది ఆయనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చూడండి, ఏదన్నా కొంచెం పేరు ప్రఖ్యాతి వస్తే ధనమే. దేవునికి మహిమ. హల్లెలూయా,
ఈరోజు ప్రతి ప్రీచర్ యొక్క మనసు డబ్బు మీదనే ఉన్నది. నాకు తెలిసిన చాలామంది క్రైస్తవులు, చాలామంది ప్రీచర్స్ వాళ్ళ సంఘంలో ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళ సంఘంలో పేదవాళ్ళు ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు, వాళ్ళు దర్శించారు. వారు నిన్ను ఏ పేదవాడిని తన ఇంటికి రమ్మని పిలిచినా నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయాలి. ధనవంతుడు రమ్మని పిలిచినా వారి ఇంటికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వీళ్ళు ఏం చూస్తారనగా అతడు ఎంప్లాయ్ అయితే కానుక మంచిగా పెడతాడు, వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి వీరేమి కానుక ఇవ్వరు. వీరు దేవునికి స్తోత్రం. ఇలాంటి మనస్తత్వం, ఇలాంటి ఆలోచన దాదాపు 90% ప్రీచర్స్లో ఉన్నదండి. ఇప్పుడు బిలాము ప్రవక్త ఏం చేస్తున్నాడు? మొదటిసారి దేవుడు వద్దన్నాడు, ఆయన నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోసారి అంతకంటే గణలను పంపించాడు, అంతకంటే బహుమానం ఎక్కువ పంపించాడు. ఆయన పంపిస్తే ఈయన మనసు అంతా ఎక్కడ ఉంది? బిలాముది డబ్బు మీద ఉన్నది, ఆయనది తనకు రాబోయే రాజ్యం మీద ఉన్నది ఆయనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది సేవకులు చూడండి, ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా చూడండి, డబ్బు మీద బాగా ఆశ ఉంటుంది, ధనం మీద బాగా ఆశ ఉంటుంది. డబ్బు వద్దు అని నేను చెప్పటం లేదు, ఎందుకంటే నేను ఇక్కడికి వెళ్ళి కాజీపేట పోవాలంటే ఆటో వాడు ఫ్రీగా తీసుకోబోతున్నాను, ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ పోవాలంటే ఫ్రీగా నేను తీసుకొని పోతున్నాను. ధనము కావాలి ప్రతి మానవునికి, కానీ నీకు సరిపడ ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అవసరతలు తీర్చబడితే చాలు. దేవునికి మహిమ. హల్లెలూయా. అన్నపానము కలిగిన వాడనై తృప్తిగా జీవిస్తే నాకు అంతే చాలు అన్నాడు ఆయన. ఎవరు చెప్పారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు పత్రికల్లో చెప్తాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, నయామాను అంత ధనము తీసుకొచ్చి పెడుతున్నాడు. ఈ బహుమానాలు తీసుకో ప్రభు అంటున్నాడు. అయ్యా ఈ బహుమానాలు తీసుకో అయ్యా అంటున్నాడు ఆయన. దైవజనుడు ఈ బహుమానాలు తీసుకో అంటున్నాడు. కానీ ఎలీషా అంటున్నాడు వద్దు అంటున్నాడు ఆయన. నేను ఏ దేవుని సేవిస్తున్నానో ఆ దేవుడు నాకు సమస్తం ఇస్తాడు ఆయన. ఆ దేవుని ద్వారానే రావాలి నేను. దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి, అబ్రహాము కూడా వేరే రాజులు వచ్చారు, సొదొమ రాజును గొమొర్రా రాజును జయించారు. సొదొమ రాజును గొమొర్రా రాజును కూడా వాళ్ళతో పాటు లోతును చెరబట్టుకొని పోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోతును చెరబట్టుకొని పోయినప్పుడు లోతు తన తమ్ముని యొక్క కుమారుడుని తెలుసుకొని అబ్రహాము తోటి పరివారం ఇంచుమించు 70-80 మంది కావచ్చు. వాళ్ళంతా వెళ్ళి ఈ యొక్క సొదొమ రాజును గొమొర్రా రాజును చెరబట్టుకొని పోతూ వారితో పాటు లోతును చెరబట్టుకోబోతూ రాజులను వాళ్ళని జయించి వాళ్ళ యుద్ధంతో కూడా వీళ్ళకి ఇచ్చేసి పంపించేశారు. ఇప్పుడు ఆ సొదొమ రాజు గొమొర్రా రాజు లోతు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? అబ్రహాం ఎద్దుకు ధనము తీసుకొచ్చి పెట్టి మా పక్షమును యుద్ధం చేసి ఆ రాజులను జయించి మరలా మా రాజ్యాలను మాకు ఇప్పించావు కాబట్టి ఈ ధనమును తీసుకోని అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం ఏమన్నాడుగా, నేను ఒక మానవుని ద్వారా ధనవంతుని కావద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక మనిషిని ద్వారా ధనవంతుని కావద్దు. నేను ఏ దేవుని అయితే నేను సేవిస్తున్నానో ఆ దేవుని ద్వారానే నేను ఐశ్వర్యవంతుని కావాలి. ఆ దేవుని దీవెన ద్వారా, ఆ దేవుని ఆశీర్వాదముల ద్వారానే నేను ధనవంతుని కావాలి అన్నాడు ఆయన అబ్రహాం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ చూడండి, బిలాము ఎడిపోతున్నాడు. ఆయన సోదే సొమ్ముకు ఆశపడుతున్నాడు, లోక సంబంధమైన ధనంకు ఆశపడుతున్నాడు, లోక సంబంధమైన డబ్బుకు ఆశపడుతున్నాడు, లోక సంబంధమైన ఆశ్చర్యములకు ఆశపడుతున్నాడు, లోక సంబంధమైన ఆ గొప్పతనంకు రాజరికంకు ఆశపడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తే దేవుడే ఆయన యొద్దకు వచ్చి మాట్లాడుతున్నాడు, బిలాము యొద్దకు. ఈరోజు చాలా మంది దేవుడు నాతో మాట్లాడాడు కానీ చాలా మంది దేవుడు కళల ద్వారా నాతో మాట్లాడాడు, దర్శనముల ద్వారా నాతో మాట్లాడాడు, స్వరం ద్వారా నాతో మాట్లాడాడు అని చాలా మంది విర్రవీగుతూ అంటారు. క్రైస్తవ సమాజము, క్రైస్తవులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొంచెం ప్రార్థన జీవితంలో ఉన్న వెంటనే, కొంచెం ఉపవాస ప్రార్థనలో ఉన్న వెంటనే, కొంచెం ఆత్మీయంగా ఉన్న వెంటనే విర్రవీగడం ప్రారంభిస్తూ ఉంటారు. వాళ్ళు దర్శనంలో నాకు దేవుడు ఇలాగ మాట్లాడాడు, కళలో దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, స్వరము ద్వారా దేవుడు నాతో ఇలాగా మాట్లాడాడు. దేవుడు మాట్లాడతాడు, వాస్తవంగా మాట్లాడే దేవుడు అయినాడు. ఆయన మాట్లాడాడు కదా అని నీకు నిత్యజీవం ఇస్తానని చెప్పడం లేదు కదా. దర్శనం ద్వారా నీతో మాట్లాడని నేను నిత్యజీవాన్ని ఇస్తానని చెప్పడం లేదు కదా. కళల ద్వారా నీతో మాట్లాడి నేను నిత్యజీవాన్ని ఇస్తానని చెప్పలే కదా. స్వరం ద్వారా నీతో మాట్లాడి నేను నిత్యజీవం ఇస్తానని దేవుడు మాట చెప్పలే కదా. ఆయన
నీ ద్వారా నీ ప్రార్థన అద్భుతాలు జరిగితే నువ్వు నిత్యజీవం ఇస్తానని చెప్పలే కదా. నువ్వు నీ ద్వారా నీ ప్రార్థన ద్వారా సూచక్రియలు జరిగితే నీకు నిత్యజీవం ఇస్తానని దేవుడు చెప్పలే కదా. నీ ప్రార్థన ద్వారా మహత్కారాలు జరిగితే ఆ మహత్కారాల ద్వారా నువ్వు నిత్యజీవం పొందుకుంటామని దేవుడు ఎక్కడ కూడా చెప్పలే కదా. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని రోజుల క్రితం ఒక సోదరుడు నాతో మాట్లాడాడు. బ్రదర్, నేను ఒక దినముకు 9 గంటలు ప్రార్థనలో ఉంటున్నాను నేను అన్నాడు. 9 గంటలు ప్రార్థనలో ఉంటే ఎంత దైవశక్తి ఉండాలని మీనా. ఇక మాకు చెప్తా ఉన్నాడు, లెక్చర్ ఇస్తా ఉన్నాడు, లెక్చర్ ఇస్తున్నాడు మాకు. కాదు బ్రదర్, ఇట్లా ప్రవక్త కోడ్ తీసి మాట్లాడితే ఆ ప్రవక్తను మనం పెట్టుకోవద్దండి అంటున్నాడు ఆయన. మళ్ళీ బైబిల్ వాక్యాన్ని మనం ఆయన ముందు పెడితే బైబిల్ వాక్యంతో మనం సరిపోం బ్రదర్ అంటున్నాడు ఆయన. ఇటు ప్రవక్త కోడ్ ముందు పెడితే ప్రవక్త కోడ్తో వద్దంటావు, బైబిల్ వాక్యం పెడితే బైబిల్ వాక్యం కూడా వద్దంటావు. మరి దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? చాలామంది కొంచెము ప్రార్థనలో ఉన్న వెంటనే బైబిల్ చెప్తుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప ద్వారా, దేవుని దయా కృప ద్వారా నేను ప్రార్థన చేస్తే చాలా అద్భుతాలు జరిగాయి, చాలా మహత్కారాలు జరిగాయి. క్యాన్సర్లు పోయాయి, ఎయిడ్స్ పోయాయి, టీబీలు పోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దీవించడం ప్రారంభించాడు. ఇది దేవుని యొక్క మహిమార్థమే చెప్తున్నాను తప్ప విరవీగడం కాదు, అహంకారం కాదు. మేము ఎప్పుడు కూడా ఫోకస్ చేయటం లేదు వాటిని. దేవుని యొక్క వాక్యాన్ని ముందు పెడుతున్నాం మేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము సత్యమైనది, వాక్యము దేవుడు అయినాడు, వాక్యమే దేవుడు అయినాడు. కాబట్టి దేవుని ప్రవక్త ఏమన్నాడు, నీ ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు జరగచ్చు, కానీ అద్భుతాలను బట్టి నీకు ప్రతి నిత్యజీవం లేదు. నువ్వు వాక్యమును ముందు పెట్టును, వాక్యాన్ని ముందు పెట్టుకొని వెళ్ళును. సో ప్రవక్త కూడా ఎక్కడ కూడా వాక్యము చెప్పకుండా ఏ రోగికైనా ప్రార్థన చేయలేదు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పుస్తకాలు చదవండి, వర్తమాన పుస్తకాలు చదవండి. నువ్వు ఒక ఇంటికి వెళ్ళినవంటే వాక్యం చెప్పు వారికి. 5 నిమిషాలు చెప్తావా, 10 నిమిషాలు చెప్తావా, గంట చెప్తావా, అర్ధగంట చెప్తావా, వాళ్ళ ఇల్లును దర్శించినప్పుడు వాక్యం చెప్పును, లేదా వాక్యమును చదివి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందు దేవుని యొక్క వాక్యమునే పెట్టును. అక్కడ నీ సొంత తెలివి కాదు, నీ సొంత తలంపు కాదు, నీ సొంత ఆలోచన కాదు, నీ సొంత ఉద్దేశం కాదు. దేవుని యొక్క వాక్యాన్ని ముందు పెట్టును. ఎందుకనగా వాక్యము యేసుక్రీస్తు అయినాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యమనగా ఆది యందున్న ఆ వాక్యమే, దేవుని యందున్న ఆ వాక్యమే, దేవుడైన ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. ఆయన పేరే ప్రభువైన యేసు క్రీస్తు అయినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్యమును లేకుండా, వాక్యము చెప్పకుండా, వాక్యాన్ని ముందు పెట్టకుండా నీ సొంత తెలివిని కానీ, సొంత ఆలోచన కానీ, సొంత తలంపును కానీ నువ్వు ముందు పెట్టేది ఉంటే వాక్యమైన దేవుడు పనిచేయడు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, బిలాం ఎక్కడ పోయాడు? మీరు బిలాం గురించి చదువుకుంటే నా టైటిల్ ఏంటనగా కింగ్ ఆఫ్ బిలాం అండ్ సో మెనీ బాలామ్స్ ఇన్ దిస్ వరల్డ్. బీలాము యొక్క బోధ మరియు ఈ కాలంలో ఉన్న అనేక మంది బీలాములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది బీలాములు ఉన్నారు ఈ లోకంలో. బీలాము యొక్క బోధ ప్రవక్త చెప్పిందే. ప్రీచింగ్ ఆఫ్ బిలాం, టీచింగ్ ఆఫ్ బిలాం చదవండి. ప్రవక్త చాలా చక్కగా చెప్తా ఉంటాడు. ఆయన ఎలీషా అంటున్నాడు, ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో, నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో, నువ్వు ఎవరిని స్తుతిస్తున్నావో, నువ్వు ఎవరి కోసం నిలబడుతున్నావో, నువ్వు ఎవరి కోసం ఈ లోకంలో జీవిస్తున్నావో, ఆ వ్యక్తిని నువ్వు తెలుసుకుంటే, ఆ వ్యక్తి యొక్క గొప్పతనం తెలుసుకుంటే, ఆ వ్యక్తి యొక్క మహిమను తెలుసుకుంటే, ఆ వ్యక్తి యొక్క ఆధిక్యతను తెలుసుకుంటే, ఆ వ్యక్తికి ఉన్న అధికారం కనుక నువ్వు తెలుసుకుంటే, ప్రియ సోదరుడా, నీ మనసు ఆయన మీదనే ఉంటుంది. ఆయన ఎవరో కాదు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయనను తెలుసుకోవాలను. నీతో ఆయన ఉన్నాడనుకో, సకల సంపదలు నీతో ఉంటాయి, సకల ఐశ్వర్యం నీతో ఉంటాయి. ఆయన నీతో ఉంటే చాలు, ఆయన నాతో ఉంటే చాలు, ఆయన మనతో ఉంటే చాలు, ఆయన మన మధ్యలో ఉంటే చాలు, ఆయన మన కుటుంబంలో ఉంటే చాలు, యేసయ్య ఉంటే చాలు మనకు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఓడలో పోతున్నారు, అల్లకల్లోలం అయిపోయింది ఓడ, మునిగిపోతున్నది. ఆయన ఓడ అమరవనపై పడుకున్నాడు. ఆయన అలసిపోయాడు ప్రభు. నీళ్లు ఎత్తిపోస్తున్నారు వాళ్ళు. చూడండి, వారి మీద ప్రవక్త ఒక వర్తమానం నాకు గుర్తులేదు, వర్తమానం చెప్తున్నాడు.
ఆయన ఉన్నప్పుడు మించుమించు 50,000 దయ్యాలు దాడి చేశాట వాళ్ళ మీద. ఆయన పడుకున్నాడని, ఈ ఓడను ముంచేస్తే ఈ ఓడతో పాటు ఆయన కూడా సముద్రంలో కలిసిపోతాడని. ఆయన ఒక శిష్యుడు వచ్చాడు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అంటే ఆయన లేచి వచ్చి చూశాడు, సముద్రము ఉప్పొంగుతున్నది, ప్రచండమైన గాలి వస్తున్నది, ఆకాశంలో తుఫాను, భయంకరమైన తుఫాను వస్తున్నది. ఆయన ఓడ అంచున కాలు పెట్టి ఒకటే మాట చెప్పిండు, ఆయన నిమ్మలముగా ఉండుము అన్నాడు. ఆయన అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అడుగు పెట్టి నిమ్మలముగా ఉండు అని ఆయన నోటెకలు వచ్చిన మాట వచ్చిన వెంటనే చూడండి, ఆకాశంలోకి వెళ్ళి తుఫాను ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, సముద్రము నిమ్మలముగా ఉన్నది. హల్లెలూయా. ఎవరైనా సముద్రమునకు సృష్టికర్త కాదా? తుఫానుకు సృష్టికర్త కాదా? గాలికి సృష్టికర్త కాదా? సృష్టి తన సృష్టికర్త మాటకు మాత్రమే లోబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన సృష్టికర్త అయినాడు. ఈ సమస్త జగత్తును చేసిన వ్యక్తి యేసుక్రీస్తు అయినాడు. సర్వ సృష్టిని సృష్టించిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియ సోదరుడా, ఈరోజు నువ్వు ఏ దేవుని కలిగి ఉన్నావు? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది బిలాము ఆయన కలిగి ఉన్నాడు. ఆయన కానీ ఆయనకు దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయాడు. దేని బట్టి కోల్పోతున్నాడు? ఆయన ధనమును చూస్తున్నాడు, ఆయన డబ్బును చూస్తున్నాడు, ఆయన పేరు ప్రఖ్యాతలు చూస్తున్నాడు, ఆయన ఐశ్వర్యమును చూస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని చేత ఐశ్వర్యవంతుని కావాలి, నువ్వు దేవుని చేత దీవించబడాలి, ధనము దేవుని చేత నీ యొద్దకు రావాలి, ఐశ్వర్యము దేవుని చేత నీ యొద్దకు రావాలి. కానీ ఇక్కడ ఏంటిది? సోదె సొమ్ము కోసం ప్రయాసపడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది క్రైస్తవులు, ఈరోజు చాలా మంది ప్రీచర్స్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ దృష్టి అంతా కూడా డబ్బే. మేము ఈ స్థలానికి వెళ్తాం, మాకు అక్కడ డబ్బు ఏమొస్తుంది, మేము ఈ గ్రామానికి వెళ్తాం, మాకు అక్కడ డబ్బు ఏమిస్తుంది, మేము ఈ పట్టణంకి వస్తాం, మాకు డబ్బు ఏమొస్తుంది, మేము ఈ మీటింగ్ పెడతాము, ఆ మీటింగ్ ద్వారా మాకు డబ్బు ఏమొస్తుంది, మేము ఈ సభలు పెడతాము, ఈ సభల ద్వారా మాకు డబ్బు ఏమొస్తుంది, మేము ఒక వ్యక్తి 10 రూపాయలు ఇస్తాము, ఈ 10 రూపాయల ద్వారా మాకు ఇంకా డబ్బు ఏమొస్తుంది. డబ్బే. డబ్బు కోసము దేవుని వాడుకుంటున్నారు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధనము కోసమే దేవుని వాడుకుంటున్నారు వారు. ధనము కోసమే దేవుని ముందు పెట్టుకుంటున్నారు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. వారు ఏదైనా చేస్తున్నారంటే దాని వెనుక డబ్బే ఆశిస్తారు వారు, ధనమునే ఆశిస్తారు వారు. సో దాని ద్వారా దేవునికి మనము ప్రార్థించాలని మేము ఈ స్థలానికి వెళ్తున్నాం ప్రభా, ఆ స్థలానికి మేము వెళ్ళటం ద్వారా మీరు మహిమపరచబడాలి, ఆ స్థలంలో ఉన్న బిడ్డలు దీవించబడాలి, మేము కూడా నీ చేత ఆశీర్వదించబడాలి ప్రభా అని ప్రార్థించాలను. స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కడికైతే వెళ్తున్నామో మనం వెళ్ళడం ద్వారా ఆ ప్రజలు దేవునికి మహిమ రావాలి మొదట, ఆ తర్వాత అక్కడ ప్రజలు దీవించబడాలి. ఎవరి చేత? ఏ దేవుని మనం సేవిస్తున్నామో ఆ దేవుని చేత ఆ ప్రజలు దీవించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుని చేత ఆ గ్రామం ఆస్వాదించబడాలి, ఆ దేవుని చేత ఆ కుటుంబం దీవించబడాలి, ఆ దేవుని చేత ఆ కుటుంబం ఆస్వాదించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ బిలాము ఏం చేస్తున్నాడు? తనకున్న తను ధనవంతుని కావాలని కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు ధనవంతుని కావాలి, కానీ దేవుని ద్వారా నువ్వు ధనవంతుని అయితే నువ్వేం చేస్తావు? నువ్వు దేవుని కార్యముల కోసం వెచ్చిస్తావు. దాన్ని దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తా ఉంటావు. నువ్వు లేని గ్రామంలో చర్చిలు కట్టిస్తావు, పేద సేవకుండా పేద సేవలకు సహాయం చేస్తావు, సువార్త లేని ప్రాంతాల్లో సువార్త చెప్పడానికి పంపిస్తావు ప్రజలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది యేసు ప్రభు యొక్క పరిచర్య. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునండి, సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అపోస్తలులు పోయిన వారం మనం చూసాం, అపోస్తలులైన పౌలును ఎవరు ఆదరించారు? రోమా దేశంలోకి బయటకు వచ్చినప్పుడు ఆకులా ప్రిస్కిలా అనే వ్యక్తులు, ఒక దంపతులు ఆయనకు ఆశ్రమించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఆయనకు బ్యాక్ బోన్ గా ఉన్నారు. వారు దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎక్కడికి వెళ్ళినా వారు పనిచేసేది, ఆయనకు ఆహారం పెట్టేది, వస్త్రములు ఇచ్చేది, ఆయనకు కావాల్సిన ధనం ఇచ్చేది. ఆయన వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ దంపతుల యొక్క పేర్లు ఈ రోజు కూడా మనము చదువుకుంటున్నాం, ఈ రోజు కూడా వారి గురించి ధ్యానిస్తున్నాం. అంటే వారు ఎంతటి ప్రార్థన పరులు అయినారు, వారు ఎంతటి దేవుని చేత నడిపించబడిన వాళ్ళు అయినారు, వారు ఎంత దేవుని చేత ఆస్వాదించబడిన వాళ్ళు అయినారు, వారు త్యాగం చేశారు. వారు ఈరోజు అలాంటి దంపతులు ఉన్నారా అండి భూమి మీద? క్రైస్తవులలో లేరండి. ఈవెన్ మన మెసేజ్లో కూడా లేరు. దేవునికి ఇవ్వాల్సిన కూడా ఇవ్వరు మన మెసేజ్లో.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆకుల ప్రిస్కిల గురించి మనం చదువుతున్నాం బైబిల్లో. ఎందుకు? దేవుడు అన్నాడు, వారు ఎంతో పరిశుద్ధులైతేనే తప్ప వాళ్ళ పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయలే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ధనం కోసం పోతున్నాడు ఈయన. కానీ మోషేనేమో ధనమును వదిలేసుకొని వచ్చాడు దేవుని కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా తక్కువైందా? మోషేకి ఏమైనా తక్కువ చేశాడా? మోషేకి ఏమైనా దేవుడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు యొక్క ధనమును, ఐగుప్తు యొక్క రాజరికమును, ఐగుప్తు యొక్క పేరు ప్రఖ్యాతలను, ఐగుప్తు యొక్క ఐశ్వర్యమును, ఐగుప్తు యొక్క సమస్త భోగ భాగ్యములను ఆయన క్రీస్తు నిమిత్తము పెంట కుప్ప వలె వదిలేసుకొని వచ్చేసాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషేదేమో త్యాగపూరితమైన జీవితమైనది, సమర్పణ కలిగిన జీవితమైనది. దేవుని కోసము, క్రీస్తు కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడైన మోషే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషేతో అదే దేవుడు మాట్లాడాడు. మోషే అదే ప్రతిష్ఠ కలిగి ఉన్నాడు. మోషే మీద అదే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మోషే ప్రార్థన చేసి కూడా ఆ దేవుడే వచ్చి మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. కానీ సమర్పణ, బిలాముతో అదే దేవుడు ఉన్నాడు. బిలాము ప్రార్థన చేస్తే ఆ దేవుడే మాట్లాడాడు. బిలాము మొరపెడితే ఆ దేవుడే వచ్చాడు. బిలాము కూడా ఆ దేవుడే దీవించాడు. బిలాములో కూడా అదే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కానీ మోషేను చూసుకుంటే బిలాము ధనము కోసము ప్రయాసపడుతున్నాడు. బిలాము పేరు ప్రఖ్యాత కోసము ప్రయాసపడుతున్నాడు. బిలాము అక్రమ సంపాదన ద్వారా గొప్పతనం కోసం ప్రయాసపడుతున్నాడు. కానీ మోషే అయితే సమస్తమును క్రీస్తు కోసము త్యాగం చేసి వచ్చాడు. క్రీస్తు కోసము త్యాగం చేసి వచ్చిన మోషే ముందు ఏ జనులు నిలబడలేకపోయారు, ఏ రాజ్యము నిలబడలేకపోయింది. ఆయన ముందు ఎర్ర సముద్రమే నిలబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిలబడదండి ఎర్ర సముద్రం? నిలబడిందా? నిలబడలే. కానీ మోషే ముందు ఎర్ర సముద్రం నిలబడలే. కానీ బిలాము ముందు దేవుని దూత ఖడ్గం పట్టుకొని వచ్చి నిలబడుతున్నాడు ఆయన. బిలాము ముందు ప్రవక్త అంటాడు, బిలాము గురించిన బోధ, ఆయన దృష్టి అంతా కూడా డబ్బు. ఐగుప్తు మోయాబు దేశమైనా 3వ వంతుగా నువ్వు రాజుగా ఉండాలి అంటే ఆ పొందబోయే సింహాసనం మీద చూస్తున్నాడు ఆయన. సింహాసనం మీద కూర్చుంటే ఆయన పరివారం వస్తూ ఉంటుంది, ఆయనకు జైలు కొడతా ఉంటారు, ఘనతలు వస్తూ ఉంటాయి, మహిమలు వస్తూ ఉంటాయి, ప్రభావం వస్తూ ఉంటుంది ఆయనకు. వీటి కోసం ఆయన దృష్టి అంతా అక్కడే ఉన్నది ఆయనకు. సో ఏ దేవునికైతే ప్రార్థన చేశాడో ఆ దేవుడే ఖడ్గం పట్టుకొని వచ్చి నిలబడితే ఆ దేవుని చూడలేకపోతున్నాడు ఆయన. ఎవరు? బిలాం. ఆ దేవుడు వచ్చి బిలాంతో మాట్లాడిండు. దేవుడు నన్ను వెళ్ళు అన్నాడు ఆయన. కానీ ఖడ్గం పట్టుకొని నిలబడ్డాడు. ఆయన దాటి వెళితే ఖడ్గంతో చంపేస్తానన్నాడు అక్కడ. కానీ గాడిద కనబడ్డాడు దేవుడు. ఎవరు చూశారండి? బిలామును మోసుకొని పోతున్న గాడిద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గాడిద దేవుని దూతను చూశాడు. చూసి బిలామును ముందుకు పోనీయటం లేదు, ఆపేశాడు. బిలాము గాడిదని కొడుతున్నాడు కర్రతో, కనీసం ముందుకు వెళ్ళటం లేదు. బిలామును కింద పడేసింది గాడిద. బిలాము యొక్క కాళ్ళు తీసుకుపోయి గోడకు ఒత్తేసింది గాడిద. ఎందుకంటే ఆ గాడిదకున్న విశ్వాసం కూడా లేదు బిలాముకు. నేను ముందుకు వెళితే ఆ దేవుని దూత ఖడ్గం పట్టుకొని ఉన్నాడు, నా యజమానుని చంపేస్తాడేమోనని. గాడిద అక్కడే ఆగిపోయింది. గాడిదను కొడితే, అప్పుడు బిలాము కొడితే దేవుడు గాడిదకు నోరిచ్చిండు ఆయన. నేను ఇంతకాలం నిన్ను సేవిస్తున్నాను, ఎన్నడైనా నీకు ఎదురు చెప్పానా? లేదు, చెప్పలేదు. నువ్వు బొమ్మల స్థానం పోకుండా ఉన్నానా? లేదు. మరి ఈరోజు ఎందుకు ఎదురు తిరుగుతున్నాను అంటే, నిన్ను చంపడానికి దేవుడు తన దూతను పంపించాడు. ఆయన ఖడ్గం పట్టుకొని ఉంటే ఆ దూతను చూసి నేను ఆగిపోయాను. నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, గాడిద దేవుణ్ణి చూశాడు. ఈరోజు నువ్వు క్రీస్తును మోసే గాడిదవైతే నువ్వు యేసు క్రీస్తుని కనిపిస్తాడు నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పాస్టర్లు, దేవుని సేవకులు అనగా యేసు క్రీస్తును మోసే గాడిదలమైనాం మేము. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ గాడిద లాంటి తగ్గింపు, గాడిద లాంటి దీనత్వము, గాడిద లాంటి స్వభావము కలిగి నువ్వు జీవిస్తే ఏ సేవకుడు ఉంటాడో, ఏ క్రైస్తవుడు ఉంటాడో వారు దేవుని చూస్తారు. వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మీరు అనొచ్చు, ఇప్పుడు మేము దేవుని సేవకులు వస్తే చాలా మర్యాద చేస్తా అంటారు. ఎవరిని బట్టి చేస్తారండి? దేవుని బట్టే కదా, అవునా కదా? అంటే దేవుని మేము కలిగి ఉన్నాం కాబట్టి మాకు గౌరవము మర్యాద దొరుకుతాను. దేవుడే లేడనుకో, ఎవరన్నా రెస్పెక్ట్ ఇస్తారా?
అంటే ఎవరిని కలిగి ఉన్నారు దేవుని సేవకులు ఈరోజు? దేవుణ్ణి. అంటే దేవుని నువ్వు కలిగి ఉన్నావంటే ఎవరి మీద కూర్చొని వచ్చాడు యెరూషలేముకు దేవుడు? గాడిద మీద, గాడిద పిల్ల మీద కూర్చొని వచ్చాడు ఆయన. నువ్వు గాడిద వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను గాడిదని కాను, నేను గాడిదని కానంటే దేవుడు నీ ముందు ఉన్నాడు ఆయన. దేవుడు కనపడను నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొమ్మన్నాడు ఆయన దేవుడు, కానీ ఖడ్గం పట్టుకొని నిలబడ్డాడు ఆయన. దాటి వెళితే చంపేయడానికి. ఈరోజు చాలామంది అదే విధంగా ఉన్నది. దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒకసారి ఇది చేయొద్దు కుమారుడు అని చెప్తే నువ్వు అది చేయకుండా ఉండాలి. ఇది చేయొద్దు కుమార్తె అని చెప్తే అది చేయకుండా ఉండాలి. ఈరోజు చూడండి, చాలామంది స్త్రీ బోధకులు వచ్చేసారు. కొంతమంది పాస్టర్లకు 3 సంఘాలు 4 సంఘాలు ఉంటాయి. ఒక సంఘంలో ఆయన భార్యపై వాక్యం చెప్తుంది, ఒక సంఘంలో ఈయనపై ఒక వారం ఆయన భార్య వాక్యం చెప్తుంది, ఒక వారం ఆ సంఘంలో ఆయన వాక్యం చెప్తాడు. అసలు స్త్రీకి పుల్పిట్ మీద నిలబడి వాక్యం చెప్పే ఆధిక్యత ఇయ్యలే దేవుడు బైబిల్లో. నీకు స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈరోజున్న పేరు ప్రకారమైన ప్రతి దైవ సేవకుడు చూడండి, వాళ్ళ భార్యలను ప్రోత్సహిస్తున్నారు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి భార్యలను ప్రోత్సహిస్తున్నారు వారు. నువ్వు వెళ్ళి వాక్యం చెప్పు. నువ్వు ఈ కాలంకి వచ్చిన ప్రవక్త బ్రదర్ బ్రానమ్, ఆయన భార్య కూడా ఉంది సిస్టర్ మీడా. ఆమె ఎక్కడనగా చాలా వర్తమానం చూడండి, ఎక్కడో జనుల మధ్యలో ఆమె కూర్చున్నది ఆమె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎన్నడూ కూడా తన భార్యను ప్రోత్సహించలే వాక్యం చెప్పడానికి. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. సో స్త్రీకి పులిపిట్టు మీద నిలబడి పరిశుద్ధ గ్రంథం చేతపట్టుకొని వాక్యం చెప్పే ఆధిక్యత దేవుడు ఇయ్యలే బైబిల్లో. మీరు చదవండి, మీరు లేఖనాలు చదవండి. పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఏ స్త్రీ కూడా పులిపిట్టు మీద నిలబడి గొర్రెను వధించి, మేకను వధించి, ఎద్దును వధించి లేవి యొక్క యాజకుల యొక్క పని చేయలేవారు. ప్రవచనం చెప్పారు, భాషలు మాట్లాడారు, ప్రార్థనలు చేశారు. కానీ పులిపిట్టు మీద నిలబడి దేవుని యొక్క వాక్యం చెప్పే ఆధిక్యతను స్త్రీలకు ఇవ్వలేదు. కానీ ఈరోజు పాస్టర్లు వాళ్ళ భార్యల చేత వాక్యం చెప్పిస్తున్నారు. నేను సంపాదించాలి, వాక్యము చెప్పి నా భార్య కూడా సంపాదించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంతేనాన్ని అవసరమా కదా? ఎవరు వాళ్ళు? ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అన్నాడు, వాళ్ళలో ఉన్నది అహాబు యొక్క ఆత్మ అన్నాడు ఆయన. వారి భార్యల్లో ఉన్నది యెజబెలు యొక్క ఆత్మ అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెజబెలు గురించి మాట్లాడాడు ఆయన. ఏ స్త్రీ అయితే పులిపిట్టు నిలబడి వాక్యం చెప్తా ఉన్నదో ఆమెలో ఉన్నది పరిశుద్ధాత్ముడు కాదు. ఒకవేళ ఈమెలో పరిశుద్ధాత్ముడు ఉంటే మరి పౌలు రాశాడు, పేతురు రాశాడు. ఈరోజు ధర్మశాస్త్రం చెప్తా ఉన్నది, పాత నిబంధన గ్రంథం చెప్తా ఉన్నది. మరి పౌలు రాసింది తప్పై ఉండాలి, పేతురు రాసింది తప్పై ఉండాలి, ధర్మశాస్త్రం చెప్పేది తప్పై ఉండాలి. నీది కరెక్ట్ అయితే. ఈరోజు చాలామంది ఎందుకు డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, దాంతో వాళ్ళ దృష్టి అంతా డబ్బే, పేరు ప్రఖ్యాతాల గురించే. అందుకే మేము ప్రార్థన చేస్తే చెప్పమనొచ్చు ఆయన. కానీ అంతిమంగా ఏముంటుంది అక్కడ? తీర్పు దినం నాడు నీ క్రియలు మొత్తం బట్టబయలవుతాయి, నీ వేషధారం మొత్తం బట్టబయలవుతుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. నువ్వు ఏం చేశావో అదంతా కూడా తీర్పు దినం నాడు ఆయన స్క్రీన్ మీద చూపిస్తాడు ఆయన. అక్కడ అబద్ధం ఆడడానికి ఆస్కారమే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బీలాము డబ్బు కోసం వెళుతున్నాడు ఆయన. రాజ్యం మీద రాజుగా కొన్ని మూడో వంతు మోయాబు దేశం మీద రాజుగా ఉండడం కోసం పోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మోషే సమస్తము త్యాగం చేసి వచ్చాడు దేవుని కోసం. ఈ సమస్తము త్యాగం చేసి వచ్చిన మోషే ఎక్కడికి వెళ్ళినా విజయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ముందు ఎర్ర సముద్రం నిలబడలేదు, ఆయన మాట్లాడితే బండలోకి నీళ్ళు వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసి భూమి నోరు తెరిచి ఆయన తిరుగుబాటు చేసిన మింగివేయడం ప్రారంభించింది. ఆయన ప్రార్థన చేసి అనేకమైన అద్భుతాలు జరిగాయి. ఆయన ప్రార్థన చేస్తే నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి. ఐగుప్తు దేశంలో అనేకమైన అద్భుతాలు చేశాడు ఆయన. ఐగుప్తు దేశంలో మాత్రమే కాదు, ఆయన అరణ్యంలో ప్రార్థన చేసిన అరణ్యంలో అద్భుతాలు జరిగినాయి. ఆయన ఎడార్లో ప్రార్థన చేసిన ఎడార్లో కూడా అద్భుతాలు జరిగినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే ఎక్కడ ఉంటే దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈరోజు నువ్వు నిజంగా దేవుని కోసం త్యాగం చేస్తే, ఈరోజు నువ్వు నిజంగా దేవుని కోసం సమర్పణ కలిగి ఉంటే, ఈరోజు నువ్వు నిజంగా దేవుని కోసము నీ జీవితమును త్యాగపూరితమైన జీవితం కలిగి ఉంటే, నువ్వు దేవుని యొక్క వాక్యం కోసం నిలబడితే, ప్రియ సోదరి సోదరుల గుర్తుంచుకో, నీతో దేవుని సన్నిధి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరిని కలిగి ఉన్నావో గుర్తుంచుకోవాలి, నువ్వు ఎవరిని సేవిస్తున్నావో గుర్తుంచుకోవాలి, నువ్వు ఎవరికి మొరబెడుతున్నావో గుర్తుంచుకోవాలి, నువ్వు ఏ దేవుని కలిగి ఉన్నావో తెలుసుకోవాలి, ఆ దేవుని యొక్క బలమును తెలుసుకోవాలి, ఆ దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలి, ఆ దేవుని యొక్క ఆధిక్యతను తెలుసుకోవాలి, ఆ దేవునికున్న గొప్పతనం తెలుసుకోవాలి, ఆ దేవుడు ఎలాంటి కృపగలవాడో తెలుసుకోవాలి, ఆ దేవుని చేత ఆ దేవుని దీవెనలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి, ఆ దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి, ఆ దేవుడు ఏమైనాడో తెలుసుకోవాలి. నా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఈరోజు వాక్యమైనాడు, ఆయన ఈరోజు వర్తమానమైనాడు. ఆయన చాలామంది అంటారు వర్తమానం ఎక్కడుందని. అపోస్తలుడైన పౌలు వర్తమానం గురించి మాట్లాడండి. ఆయన బైబిల్లో ఉన్న బోధనే వర్తమానం అనే పదం. నేను నెక్స్ట్ వీక్ చూపిస్తాను మీకు ఆ పదం కావాలంటే. పత్రికల్లో ఆయన మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. వర్తమానం అనే పదము కొత్తగా ఉంది అనుకుంటారు చాలామంది. అది కొత్త పదం కాదండి, అది బైబిల్లో ఉన్న పదమే. అది మెసేజ్ అంటే సందేశం, వర్తమానం. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. చూడండి, బీలామును గాడిదకు నోరిస్తే గాడిద మాట్లాడుతుంది బీలాముతో. ఈరోజు నువ్వు ఏమైనావు? నువ్వు దేనికోసం యేసు ప్రభుని నమ్ముకున్నావు? నువ్వు దేనికోసం యేసయ్యను సేవిస్తున్నావు? నువ్వు దేనికోసం, దేని గురించి? నిత్య జీవం గురించా, పరలోక రాజ్యం గురించా, లేదా పేరు ప్రఖ్యాతలు ధనధాన్యముల గురించాను? దేవునికి మహిమ. హల్లెలూయా. దేనికోసం నువ్వు చూస్తున్నావు? బిలామును ముందు పెట్టిండు, మన ముందు పెడుతున్నాడు దేవుడు. బిలాము యొక్క బోధ, నెక్స్ట్ వీక్ ఆ బోధ ఏంటో చూపిస్తాను నేను. మోయాబు రాజుకు, మోయాబీలకు ఎలాంటి బోధ బోధించాడు బిలాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ వీక్ చెప్తాను నేను. అది దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చూడండి, మోషే కలిగిన దేవుని మనం కలిగి ఉండాలి, ఎలీషా కలిగిన దేవుని మనం కలిగి ఉండాలి, అబ్రహాము కలిగిన దేవుని మనం కలిగి ఉండాలి, మోషే లాంటి సమర్పణ మనం కలిగి ఉండాలి, ఎలీషా లాంటి త్యాగం మనం కలిగి ఉండాలి, అబ్రహాము లాంటి మనసు మనం కలిగి ఉండాలి. నేను దేవుని చేతనే ధనవంతుణ్ణి, ఐశ్వర్యవంతుణ్ణి, ఆశీర్వదించబడాలని అబ్రహాము యొక్క ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనగా ఆ లోతు, సొదొమ గొమొర్రా రాజు యొక్క ధనం ఏంటిది? ఒక దినము అబ్రహాముకు తెలుసు అది అగ్నితో కాల్చేయబడుతుందని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకమును సమస్తము కూడా ఏమైనది? సాతాను వశమైనది. ఇదంతా ఒకసారి కాల్చేయబడుతుంది అగ్ని చేత. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎవరు నిలబడతారు? దేవుని యొక్క మాటలు నిలబడతాయి. భూమి ఆకాశం గతించినా నా మాటలు గతించవన్నాడు యేసయ్య. ఈరోజు దేవుని యొక్క వాక్యం స్థిరంగా ఉంటుంది. ఏ వాక్యం అయితే స్థిరంగా ఉంటుందో ఆ వాక్యంతో నిలబడు. ఆ వాక్యం కోసం నువ్వు జీవించు. ఆ వాక్యాన్ని నీ హృదయంలో కలిగుండు, ఆ వాక్యం నీ ఆత్మలో కలిగుండు, ఆ వాక్యం నీ మనసులో కలిగుండు, ఆ వాక్యం నీ కుటుంబంలో కలిగుండు, ఆ వాక్యం నీ ఉద్యోగంలో కలిగుండు, ఆ వాక్యం నీ వ్యాపారంలో కలిగుండు, ఆ వాక్యం నీ ప్రాణంలో కలిగుండు. నువ్వు చేసే ప్రతి దాంట్లో ఆ వాక్యం నుంచు. ఎందుకనగా వాక్యము దేవుడు అయినాడు, ఆ దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్.